హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? అందరూ బాగుండాలి, మనమందరం బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా. రంజాన్లో పని అయితే అయిపోయింది. ఈరోజు బిన్న వచ్చేస్తాను. చూడండి, ఒక మేడం అయితే నాకు ఏమేమి ఇచ్చిందో. ఏంటండి, రొయ్యల బిర్యానీ ప్లస్ ఇంకొకటి వచ్చేసి ఏమి ఇచ్చేదంటే చికెన్ మజ్బూస్ ఒక బాక్స్ అయితే ఇచ్చింది. ఎందుకంటే బాగా ఫ్రెండ్లీగా ఉంటుందండి. ఎప్పుడన్నా కానీ మైండ్ పనిచేయనప్పుడు నాకు ఖచ్చితంగా ఫోన్ చేస్తుంది. ఇప్పటి నుంచి కాదు, చాన్నాళ్ళ నుంచి. ఇది కానీ వచ్చేసి సారీ అండి, అరబీలో వచ్చేసింది పదము. ఇది కానీ వచ్చేసి రొయ్యల బిర్యానీ అనమాట. రొయ్యలు అయితే ఉన్నాయి, చూడండి, చూపిస్తాను. పెద్ద రొయ్యలు కానీ చూడండి, సూపర్. చాలా చాలా థ్యాంక్స్ మేడం. నీకు కానీ దేవుడు బాగా చూడాలని మనస్ఫూర్తిగా దేవుడిని అయితే కోరుకుంటున్నా. నాలాగా ఇంకా 10 మందికి, నాలాంటి వాళ్ళకి 10 మంది పెట్టే సత్తా దేవుడు ఇయ్యాలా, సాయం నీకు దేవుడు ఇస్తాడని మనస్ఫూర్తిగా దేవుడిని అయితే కోరుకుంటున్నా. ఇదైతే ఇచ్చింది, ఫోన్ చేసి మరీ ఇచ్చింది. మళ్ళా ప్లస్ ఏమి ఇచ్చిందంటే చూడండి, రంజాన్ వచ్చిన కాడ నుంచి ఇప్పటికైతే 4 సార్లు వచ్చాయండి ఇలాంటి లెటర్లే. నాకు వీడియో పెడదాం అనుకున్నాను కానీ పెట్టలేకపోయాను. ఈరోజు ఖచ్చితంగా ఎలాగైనా కానీ వీడియో అయితే పెట్టాలని వీడియో అయితే పెడుతున్నాను. ఇలాంటి లెటర్లు, ఇలాంటి అన్నం అయితే ఒకసారి ఇంతకుముందు కబాబ్ ఇచ్చింది, మటన్ కబాబును చికెన్ కబాబ్ అయితే తెప్పించి ఇచ్చింది. ఇలాంటి లెటర్గా ఇచ్చింది. లెటర్లో వచ్చేసి 28 దినార్లు అయితే ఇచ్చింది. ఇంతకుముందు వచ్చేసి, ఇప్పుడు ఎంతనో తెలియదండి, ఇంతకుముందు ఫస్ట్ రంజాన్ అప్పుడైతే ఒక 20 దినార్లు అయితే ఇచ్చింది. ఇప్పుడు ఇలాగొచ్చి ఇస్తుంది. దేవుడు బాగా చూడాలని మనస్ఫూర్తిగా దేవుడిని అయితే కోరుకుంటున్నా. చూడండి, మీ ముందే ఓపెన్ చేశాను కదా, ఇలాగిస్తూ ఉంటుంది. నా కోసమనే తీసి పెడతా ఉంటుందో ఏమో, ఆ దేవుడు ఆ బుద్ధి పుట్టించి అర్థం కాదు. ఇలాగ తీసి పెట్టిన తర్వాత ఒక రోజుగా ఫోన్ చేసి ఖాళీగా ఓన్లీ ఇలాగ లెటర్ మాత్రమే ఇవ్వదండి. ఇలాగ ఆయనకు దేవుడు సాయపడిన కాటికి, ఆయనకు బుద్ధి పుట్టిన కాటికి ఇలాగ డబ్బులు ఇస్తుంది. మళ్ళీ హోటల్కు ఫోన్ చేసి ఆర్డర్ ఇచ్చి అన్నంగానే అయితే కడుపు నిండా అన్నంగానే అయితే తెప్పించి అయితే ఇస్తుంది.